మహాదేవునికి అత్యంత ప్రీతికరమైనది గోమాతకు ఏదైనా ఆహార పదార్థాన్ని ఈ రోజున తినిపించడం. ముఖ్యంగా తోటకూర లేదు అంటే గ్రాసాన్ని మీరు ఈ రోజున ఆవుకి కనుక పెడితే అది శివునికి ఎంతో ప్రీతికరం. మీకు ఇంకా చెప్పలేనంత అష్టైశ్వర్య ప్రాప్తి, సుఖ సంతోషాలు, సంతాన భాగ్యం ఒకటేమిటి మీకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఇక శివ మహాదేవునికి అత్యంత ప్రీతికరమైనది మనం ఏ పూజ చేసినా చెయ్యకపోయినా, జాగరణ, ఉపవాసం, అభిషేకాలు ఇలాంటివి ఏమి చెయ్యకపోయినా స్వామివారికి మన మీద కోపం రాదు. కేవలం మన మీద ప్రీతి ఎప్పుడు కలుగుతుందో తెలుసా? అది ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, అన్నంతో అలమటిస్తున్నారో వారికి మనం సహాయం చేయటం. ఇది అసలైన శివరాత్రి యొక్క అర్థం. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వారికి అన్నాన్ని పెట్టండి, అన్నదానం చేయండి. మీరు శక్తి కొలది మీరు ఎంతమందికి పెట్టగలరో అంతమందికే పెట్టండి. లేదు ఎక్కడైనా అన్న సంతర్పణ జరుగుతుంటే మీ శక్తి కొలది వారికి కొంచెం డబ్బు ఇచ్చి మీరు అన్నదానం చేయమని చెప్పండి. అలాగే పశు పక్షాదులకు మీ శక్తి కొలది ఏదైనా ఆహారాన్ని సమకూర్చండి. పేదవారికి అన్నదానంతో పాటు వస్త్రదానాన్ని చేయండి. రానున్నది ఎండాకాలం కాబట్టి వాళ్ళకి పాదరక్షలు లేదా గొడుగులు లాంటివి మీరు సమకూరిస్తే అంతా ఇంత పుణ్యమని మనం ఎలా చెప్పగలం?